అస్సలాం వాలేకం నిన్ను చూస్తే అరే భాయ్ భాయ్ ఏం సంగతి సంగతి ఏముంది భాయ్ మాది పాదికి ఇది కాయ ఉంది ఆ, అరే చూసింది తడువుగా కోసింది మీ దగ్గరికి తెచ్చింది భలే సమయంలో తెచ్చావు బాయ్. అరే భాయ్ మీది ఇది సాంబార్లో వేస్తుంది లేకపోతే కూర చేస్తుంది ఎప్పుడు వేస్తుంది ఏదైనా చేయండి భాయ్ దీన్ని మాత్రం మంచిగా ఉపయోగించి నాకు ఏదో ఒక వంటకం చేసి పెట్టండి మీది సాంబార్ కాదు బాయ్, ఆ ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది బాయ్. అవును భాయ్ మంచి స్వీట్ చేసి పెడతా బాయ్ నీకు. అరే భాయ్ రంజాన్ హ్యాపీ రంజాన్ ముబారక్ ముబారక్. ముబారక్ హ్యాపీ ముబారక్. రంజాన్ ఇప్పుడు ఈ సొరకాయతో కద్దుకా కీర్ చేయబోతున్నాం మనం. అరే బడా సైజు ఉంది బాయ్ ఇది సైజు చూస్తే మంచిగా అనిపిస్తుంది సగం వరకే వాడతాం బాయ్. అరే బాయ్ మీరు ఏది చెప్పింది నాకు సరిగా వినబడలేదు మీది ఏది దీంతో స్వీట్ గా అన్నారు స్వీట్ కద్దుకా కీర్ మాలూమ్ హై తుమ్కో? మాలూమే బాయ్ అరే కద్దుకా కీర్. మాలూమ్ కద్దు అంటే సొరకాయ అండి, దీన్నే కద్దు అంటారు. కీర్ అంటే పాయసం, కద్దుకా కీర్. దీంతో ఇప్పుడు మనం పాయసం చేయబోతున్నాం. అదే సంగతి. ఏదో ఒక కీర్ ఆయన చేసి పెడితే మాది తిని పెడతాది బాయ్. అంతే చేసుకుందాం పదండి ఇద్దరం. ఓకే బాయ్ మీది త్వరగా చేస్తే మాది రెడీగా ఉంది తిని పెడతాది. ఓకే అందరికి రంజాన్ శుభాకాంక్షలు. అరే చోటు తూ కిదర్ జారే? జావ్ జావ్. ముందుగా ఈ సొరకాయని శుభ్రంగా కడుక్కోవాలి. అరే బాయ్ బోలో బాయ్ దీన్ని శుభ్రంగా చెక్కేస్తావు. చక్కగా చెక్కుతా బాయ్ నేను. దా దా. అరే బాయ్ బాయ్ ఇది స్వీట్ మీది జల్దీ చేస్తే మాది దోస్తులకి దావత్ ఇస్తాయి. ఓకే బాయ్. అభి కద్దు కా కీర్ కైసే? అరే మస్తు హిందీ మాట్లాడుతుంది ఇది బాయ్. మాది పల్లెటూరులో హిందీ నయా ఆతా హై. అచ్చా తోడా తోడా ఆతా హై బాయ్. చెప్పు బాయ్. నువ్వు ఒక పని చేయి, ఈ జీడిపప్పు బాదం తుకడా తుకడా మే దాలో. తుక్డా మే దాలో. एक मिनट టైరో. ఓకే టైరు బాయ్. నేను సగం ముక్క తీసుకుని కత్తి నీకు ఇస్తాను. ఓకే బాయ్ ఇది తుకడా కత్తి అవసరం లేకుండానే జీడిపప్పు ముక్క అవుతుంది బాయ్. కద్దుకా కీర్ కోసం ఇతనా ముక్క ఖతం హోగా. ఇది తీసేస్తున్న పక్కకి. బాయ్ జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు హై, బాదం చిన్న చిన్న ముక్కలు హై. తుకడా తుకడా మే ఇగో బాదం ఇస్మే కట్ कर डालो. समझे भाई ठीक है हम कर रहे भाई हम कर रहे. करो करो. ఇది ఖడ్గం మాకు ఇవ్వండి భాయ్. पहले कद्दू का पूरा निकाल दे थोड़ा. అరే భాయ్ తెలుగులో ఏమి అంటే ఇది తొక్క తీస్తుంది అంటుంది. సంజయ్ భాయ్ అద్దు గక్కీర్ స్వీట్ అరే నా అది మీది చేతి వంటకం అని మీ మెత్తింటది. स्मार्ट शंकर में एक गाना है. ये क्या गाना है? अच्छा बहुत अच्छा कद्दू गाना का है. खीर लड़की. లడకి हाँ. అరే లడకి ఆడ నుంచి వచ్చింది భాయ్. అంటే కద్దు కా కీర్ ఎంత స్వీట్ గా ఉంటుందో ఆ లడకి అంత అందంగా ఉందని దాని అర్థం. అంత అర్థం ఉంది అందులో నాకు సమజ్ కాలేదు భాయ్. బాయ్ ఇది మీది స్వీట్ చేసిన తర్వాత మంది ఒక రోజు చికెన్ హలీం మీది చేత్తో మాది చేసి పెడితే మాది తినాలనుకుంటుంది. పెడుతుంది పెడుతుంది. చికెన్ హలీం చేస్తుంది, మటన్ హలీం చేస్తుంది, మటన్ కొడుతుంది, మూలుగు బొక్కలు మంచిగా కొడుతుంది. బాయ్ ఓ గానా సింగో బాయ్. క్యా గానా? గానా క్యా గానా? వచ్చిన గానా ఏదో ఒకటి పాట పాడు బాయ్. మీది స్వరం అచ్చా ఉంది బాయ్, మంచి బేస్ వాయిస్ ఉంది. మాది ఇది రకం స్వీట్ ఎప్పుడు తినలేదు బాయ్. ఇది చేతి వంటకం మచ్చా బహుద్ అచ్చా ఉంటుంది కాబట్టి ఇది స్వీట్ చేయమంటే చేస్తానంటే నాది ఒప్పుకుంది, అందుకే సాయం కూడా చేస్తుంది నాది. అరే బాయ్ ఓ బాయ్ అది ఖడ్గం ఒక్కసారి ఇస్తే మాది మొక్కలు చేస్తుంది. एक मिनट ठहरो బాయ్. సొరకాయకి లోపల గింజలు తీసిన తర్వాత ఈ రకంగా తురుముకోవాలి. సన్నగా తురుముకుంటే మంచిగా ఉడుకుద్ది బాయ్ స్వీట్ లో. అరే బాయ్ ఇప్పుడు కద్దుకా కీర్ చేసుకోవడానికి ఏమేం పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం రండి బాయ్. ఈ కీర్ కోసం లీటర్ పాలు తీసుకున్నాను బాయ్, చిక్కటి పాలు తీసుకున్నాను బాయ్. ఫుల్ క్రీమ్ తీసుకోండి మీరైతే గనక. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక గుప్పుడు బాదం తీసుకున్నాను బాయ్, ఇలా సన్నగా తరిగేసుకొని పెట్టుకోవాలి. ఒక 20 నుండి 30 వరకు కిస్మిస్ తీసుకున్నాను బాయ్. జీడిపప్పు కూడా ఒక 20 జీడిపప్పుని ఇలా చిన్న పలుకుల కింద చేసుకున్నాను బాయ్.
మీ దగ్గర ఉంటే కనుక పిస్తా పప్పు కూడా తీసుకోండి. ఒక అర కేజీ కద్దుని అంటే సొరకాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి బై. లీటర్ పాలకు గాను ఒక 400 గ్రాముల వరకు పంచదార తీసుకోవాలి బై. అదే రకంగా ఒక కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకొని ఇలా ఒక అరగంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బై. ఈ కీరు చిక్కదనం కోసం మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు బై కొంచెం. అదే రకంగా పచ్చికోవా బై. ఇది పచ్చికోవా అంటే మనకి షుగర్ లేకుండా పాలకోవా టైపే ఉంటది బై. ఇది 150 గ్రాముల వరకు తీసుకుంటున్నాను బై. దీని వల్ల ఏంటంటే మన కీరు చిక్కగా వస్తుంది బై. అదే రకంగా ఈ డ్రై ఫ్రూట్ ని వేయించుకోవడానికి నెయ్యి కూడా తీసుకోవాలి బై. ఇదేంటంటే బై మన కద్దుకా కీరు పచ్చ కలర్ లో ఉంటది బై. నేను పచ్చ కలర్ కోసం మీకు కుదిరితే కలర్ వేసుకోండి. నేను పాలకూరని ఇలాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను బై. ఈ పాలకూరన దింపేసుకునే ముందు ఇది వేసుకుంటే మనకి న్యాచురల్ గా మనకి పచ్చ కలర్ వస్తుంది బై. ఏ రెడీయా ఏ క్యా हाँ ये क्या रेडी है ఉటో बहुत इधर अच्छा, उठो, इधर उठो। पहले हो गया మంట ఆయేగి జరుగు బాయ్. ఒక్కోసారి ఇది పొల్ల మారం చేస్తాయి త్వరగా ఎలగకుండేయి అప్పుడు మాది ఏమి చేస్తాయి ఊది ఊది ఉఫ్ అని అనిపిస్తాయి బాయ్ ముందుగా మూగుడు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి బాయ్. బాయ్ ముందుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా బాదం పప్పు వేసుకోవాలి బాయ్. దాంతోపాటు జీడిపప్పు కూడా వేసుకోవాలి బాయ్. ఓకే ఇప్పుడు మీరు ఒక ఏపు వేపండి తర్వాత కిస్మిస్ వేస్తాయి ఈ రెండు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి బాయ్. ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి బాయ్. ఇప్పుడు ఇదే నెయ్యిలో కద్దు తురుము కూడా వేయించుకోవాలి బాయ్. ఈ సొరకాయ తురుముని 5 నిమిషాల పాటు ఇలా నెయ్యిలో వేయించుకోవటం వల్ల దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది బై. దీన్ని దింపేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలకుండ పెట్టుకున్నాను బై. పాలు మరిగిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలకి పాలు మరుగుతున్నాయి బై. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ తురుము ఉంది కదా ఇది దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి బై. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు ఉడికించాలి బై మంచిగా. ఈ కద్దు తురుము సగ్గుబియ్యం రెండు ఉడికిన తర్వాత మాత్రమే మనం పంచదార వేసుకోవాలి బై. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఒక పావు గంటకి ఇందులో వేసిన తురుము సగ్గుబియ్యం మంచిగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసుకోవాలి. పంచదార కూడా కరిగే వరకు కలుపుకోవాలి. పచ్చికోవా కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాను. వీటన్నిటి వల్ల మంచి చిక్కదనం వచ్చి మన కద్దుకా కీర్ అద్భుతమైన రుచి వస్తుంది బై. అరే బాయ్ ఇది వంటకం ఎంత వరకు వచ్చింది ఆకా స్టేజ్ లో ఉంది బై. ఆకా స్టేజ్ లో ఉంది. ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. అరే బాయ్ ఇది ఇప్పుడు రంజాన్ మాసంలో ఎందుకు చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది మన సొరకాయ వచ్చి మనకి సల్వా చేస్తుంది. మనము ఇది టైంలో తింటే గనక మన మసాలాలు అవి తిని హలీం తిన్నప్పుడు ఇది స్వీట్ కాస్త తింటే గనక మన కడుపులో చల్లగా ఉంటాయి. మంచి చెప్పినా బై. రే బాయ్ ఓయ్ రంజాన్ కి ఇంకా స్పెషల్ మీది ఏమి ఉంది మీకు ఏమి ఉంది? మా దగ్గర హలీం ఉంది. హలీం ఉంది. దమ్కా బిర్యానీ ఉంది. దమ్కా బిర్యానీ ఉంది. మీది చేస్తే మంచి మాది కుమ్మి డ్రై ఫ్రూట్ పెడతాయి. లడ్డు ఉంది. డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది. అరే ఎప్పుడు చేస్తాయి బాయ్ మాది నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాయ్. మీకు ఇఫ్తార్ విందు ఉంది. అరే ఇఫ్తార్ విందు ఉంది మనకి. అరే ఓ బాయ్ మంది మది బాయ్ మనకి దావత్ ఇస్తుంది. అరే బాయ్ కొత్త బట్టలు మంచిగా ఉంది. మీది
ఇది కుర్తా చాలా సూపర్ ఉంది. రంజాన్ కి కొనుక్కున్నది మాది. సూపర్ అచ్చా బహుత్ అచ్చా ఉంది భాయ్. మాది ఎలా ఉంది? ఇది కుర్తా బాగుంది. ఇది బాగుంది. కద్దూకా కీర్ రెడీ అయింది. దింపుకునే ముందు పాలకూర రసం కూడా వేసుకోవాలి భయ్. ఈ కద్దూకా కీర్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ లో ఉంటుంది. అరే భాయ్ हाँ बोलो भाई. ఒక్కసారి వచ్చి షుగరు సరిపోయింది లేంది చూడు భాయ్. आते भाई आते आते. अरे भाई गरम गरम ఉంది. అబ్బో టేస్ట్ భాయ్, దేకో భాయ్. పొగలు వస్తుంది. ఇది వండుతున్నంత సేపు తిప్పుతూ ఉండాలి. ఎందుకు అంటే పాలం ఇక్కడ కుండకి అంటుతుంది. కైసా హై భాయ్? అచ్చా బహుత్ అచ్చా. దింపేస్తుంది. ఫైనల్ గా దీని మీద ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ చల్లుకోవాలి భాయ్. अरे भाई భాయ్ మాకి గరం గరం. కద్దు కా కీర్ अरे भाई सुमसा इव्वी भाई सुमसा एक चम्मच ले आओ. चम्मच चम्मच है मीन चम्मच है. కద్దు కా కీర్ ని మనం వేడి వేడిది తాగుతున్నాం ఇప్పుడు. అలా కాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లరిది తాగినా గానీ సూపర్ టేస్ట్ ఉంటది భాయ్. ఇది ముందు ఒక స్పూను లోట్లా వేస్తాయి భాయ్. బా बहुत मधुरम है. सुपर है. खतरनाक टेस्ट है. अच्छा बहुत अच्छा है. अबा दिल खुशी है भाई नु सुपर भाई. मेरा दिल पसंद है. మీరు ఇది ప్రాసెస్ లో ఇది చేసుకు తినండి, వహవా అనండి. సూపర్ బహుత్ అచ్చా హై. ఇది వంట తిరుగులేని వంటకం భాయ్. ये ठंडा वाला है तो बहुत अच्छा है. హా నోరు కాలుతుంది. ఇది భయ్య పూరా కంప్లీట్ హో గయా. మాది గరం ఉండి లవణ తీసుకోలేకపోతుంది. పన్ను పోటు ఉంది, లేకుంటే గ్లాసు ఎత్తి పెట్టి తినేసేది. भाई और बहनों మీరు కూడా ఇదే రకంగా ట్రై చేసి చూడండి. एक्सीलेंट लगता है. ये वीडियो पसंद आई तो सब्सक्राइब करो, लाइक करो, షేర్ కరో, టోటల్లీ మమ్మల్ని కరో. మాది చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాకు వచ్చి రాని మాటలతోటి ఎవరినైనా ఇబ్బంది పెడితే మమ్మల్ని క్షమించండి. హై మనస్ఫూర్తిగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పుతుంది మా ఇద్దరి తరపున.